ఏపీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 22వ రోజుకి చేరుకుంది. ఇక నేడు శ్రీకాకుళం జిల్లా పర్యటనతో సీఎం జగన్ బస్సు యాత్ర అయితే ముగియనుంది. ఇక యాత్రలో భాగంగా ఉదయం 9 గంటలకు అక్కివలస నుంచి బయలుదేరుతారు. ఎచ్చెర్ల, కుశాలాపురం, శ్రీకాకుళం బైపాస్, పలివలస, అలాగే నరసన్నపేట క్రాస్, అలాగే గట్లపాడు, వండ్రాడ, ఎత్తురాళ్లపాడు, కోటబొమ్మాలి మీదుగా పరశురాంపురం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు పరశురాంపురం జంక్షన్ వద్ద సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు లంచ్ క్యాంప్ నుంచి అక్కవరంతో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు బయలుదేరుతారు. సభలో జగన్ ప్రసంగించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయవాడ నుంచి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఈరోజు జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర అయితే చివరి రోజు 22వ రోజుకైతే చేరుకుంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు షెడ్యూల్ ఎలా ఉంది? అంటే ముగింపు కాబట్టి ఏ విధమైనటువంటి ప్రసంగం కానీ ఏ విధమైనటువంటి విధి విధానాలు ఉండే అవకాశం ఉందంటారు? మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. జగన్ మొదటిగా పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేసేందుకు సిద్ధం అంటూ కూడా రాష్ట్రంలోని 4 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సిద్ధం సభలు ఒక ఎత్తు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడినటువంటి కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఎన్నికల శంఖారావంగా మేమంతా బస్సు యాత్ర కొనసాగించారు. మేమంతా సిద్ధయాత్ర బస్సు యాత్ర రాయలసీమ ప్రాంతం నుంచి మొదలైతే ఇటు ఉత్తరాంధ్రతో ముగియనున్న నేపథ్యం కనిపిస్తుంది. రాయలసీమ ప్రాంతం అంతా కూడా గతంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చూపించినటువంటి ఆదరాభిమానాలు ఏవైతే ఉన్నాయో 2024 ఎన్నికలకు సంబంధించి కూడా అదే ఆదరాభిమానాలు కొనసాగిస్తూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున అటు రోడ్ షోలకు కావచ్చు, ర్యాలీలకు కావచ్చు, అదే విధంగా బహిరంగ సభలకు కావచ్చు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని చెప్పుకుంటే రాయలసీమ ప్రాంతంలో గతంలో ఉన్నటువంటి 152 నియోజకవర్గాల్లోనూ దాదాపుగా 49 నియోజకవర్గాలు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అదే పరిస్థితులు అంటే ఇప్పుడు 175 నియోజకవర్గాలు మేము గెలుస్తాము అని చెప్పని ఏదైతే ధీమా వ్యక్తం చేస్తుందో వైసీపీ పార్టీ అదే ధీమాను కంటిన్యూ చేస్తూ కూడా రాయలసీమ ప్రాంతంలో ప్రజల్ని ఎన్నికలకు సమాయత్తం చేశారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలో అంటే కూడా ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్రల ద్వారా నిర్వహించినటువంటి బహిరంగ సభలు ఏవైతున్నాయో బహిరంగ సభల ద్వారా కూడా ప్రజలకు చాలా స్పష్టంగా చెప్పారనుకోవచ్చు. అదే విధంగా చూస్తే కనుక ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా కావచ్చు, ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ జిల్లాలో కావచ్చు ఇప్పటికే వైసీపీకి పట్టు తప్పింది. ఈసారి ఎన్నికల్లో కూటమిని ఇక్కడ క్లీన్ చిప్ చేయబోతున్న నేపథ్యం నుంచి కూడా మొన్న జరిగినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చూసినట్లయితే కనుక పూర్తి స్థాయిలో అక్కడ వైసీపీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున హాజరవటమే కాకుండా వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు దానికి బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా ఉత్తరాంధ్రకు ప్రవేశించిన తర్వాత ఉత్తరాంధ్రలో కూడా పెద్ద ఎత్తున మేమంతా సిద్ధం అంటూ కూడా ప్రజలు తమ వంతుగా బయటకు రావటమే కాకుండా మేమంతా సిద్ధము, మీతో పాటు కలిసి నడుస్తామంటూ కూడా సంకేతాలు పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ రోజుతో ముగియనుంది. రేపటి నుంచి కూడా పూర్తి స్థాయిలో నామినేషన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం కావచ్చు, అదేవిధంగా పార్టీలో ఇప్పటికే పోటీ చేస్తున్న 175 మంది ఎమ్మెల్యేలు, అదే విధంగా 25 ఎంపీలకు కూడా బీఫామ్లు అందజేసే కార్యక్రమం ఉంది. ఆ తర్వాత ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 15 జిల్లాలకు సంబంధించినటువంటి ఉత్తరాంధ్రలో 15 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో మరొకసారి సమావేశం కానున్నారు. నిన్ననే సోషల్ మీడియా ప్రతినిధి 175 నియోజకవర్గాల్లో పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో 600 మందిని సుమారుగా ఆయన ఒక వేదిక మీదకి తీసుకురావడం, వాళ్ళతో సమావేశమయ్యి రానున్న రోజుల్లో ఇప్పటికే ప్రభుత్వం పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, రానున్న రోజుల్లో ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ విధంగా ఉండబోతుందనే అంశాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ కూడా నిన్నే వాళ్ళకు కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. వాళ్ళకు కూడా కొన్ని సమాయత్తం చేయడం కూడా వాళ్ళకి ప్రజల్లోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆలోచన విధానాన్ని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉంటుందో ఆ మేనిఫెస్టోని పెద్ద ఎత్తున ప్రజలకు ప్రచారం చేయడమే కాకుండా మేనిఫెస్టో విధి విధానాలని అంటే గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది 95% ఇప్పటికే మేము అమలు చేశామని చెప్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం. అయితే ఇప్పటికే ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తుంటే అమలు చేయనటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయి మేనిఫెస్టోలో వాటి మీద ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున వాటిని ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో కూడా వాటిని ఎందుకు అమలు చేయలేకపోయి ఎందుకు ఏంటి అనే అంశాలను కూడా
ప్రజల్లో తీసుకెళ్ళడమే కాకుండా ఈ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది, ఇప్పుడు ఆ మేనిఫెస్టో ద్వారా ప్రజలకి కానీ ప్రత్యేకించి మహిళలకి, పేదవారికి, ఎలాంటి అన్ని వర్గాల ప్రజలకి మేలు జరగబోతుందని చెప్పే అంశాలను కూడా మేనిఫెస్టోలో పొందుకొస్తున్నాం అని చెప్పినప్పుడుగా చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే మేమంతా సిద్ధం బస్సు యాత్ర కావచ్చు, సిద్ధం కావచ్చు, మేనిఫెస్టో అంశం కావచ్చు, సోషల్ మీడియాలో కలిసినటువంటి అంశం కావచ్చు, ప్రజలతో మమేకం అవడమే కావచ్చు, అంతేకాకుండా ప్రజలకి అక్కడే సత్వర పరిష్కారం చూసేటువంటి పలు అంశాలకి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.